హాయ్ అండి. టుడే సాంబార్ రైస్ రెసిపీ తయారు విధానం. నేను ఒక గ్లాస్కి బియ్యం తీసుకున్న తర్వాత సగం గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. వీటికి సరిపడమైన ఎసురు 5 గ్లాస్ తీసుకున్నాను. వీటిని అన్నిటిని ఉప్పు పసుపు వేసి బాగా మెత్తగా ఉడికించి పెట్టుకున్నాను. 3 విజిల్ రానిచ్చాను. పోపు కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఇక్కడ నేను కావాల్సిన కూరగాయలు ముందే ఉడికించి పెట్టుకొని ఇవన్నీ పోపులో అన్నీ వేసి కొద్దిగా సాంబార్ పొడి వేసుకొని కావాల్సిన వాళ్ళు పైగా కొద్దిగా ఉప్పు కారము ఏదైనా వేసుకోవాల్సిన వాళ్ళు ఈ టైంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా నేను సాంబార్ పౌడరే వేశాను. మాకు సరిపోతుంది, మేము ఎక్కువ తినం కాబట్టి. ఇక్కడ నేను ముందే ఉడికించి పెట్టుకున్న అన్నం బాగా ఆ కూరగాయల్లో కలిసేటట్టు వేసుకొని కొత్తిమీర చల్లుకొని చాలా బాగుంటుంది.